బత్తాయిలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1. బత్తాయిలో కాయ రాలడం ఫ్రూట్ డ్రాప్ ప్రధానంగా ఏ కారణం వల్ల జరుగుతుంది? ఏ. హార్మోన్ల అసమతుల్యత లేదా శిలీంధ్రం. బి. అతిగా నీరు పెట్టడం. సి. ఎండ తీవ్రత. డి. పైవన్నీ. ఆన్సర్ ఏ. హార్మోన్ల అసమతుల్యత. 2. స్టేజా అనేది బత్తాయిలో వచ్చే ఏ రకమైన వ్యాధి? ఏ. శిలీంధ్ర తెగులు. బి. వైరస్ తెగులు. సి. బ్యాక్టీరియా తెగులు. డి. ఏవి కాదు. ఆన్సర్ బి. వైరస్ తెగులు. దీన్ని క్విక్ డిక్లేన్ అని కూడా అంటారు. పేనుబంక ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 3. నారింజ పండుపై నల్లటి మచ్చలు ఏర్పడి కాయ కుళ్ళిపోవడాన్ని ఏమంటారు? ఏ. పౌడరీ మిల్డ్యూ. బి. బ్లాక్ స్పాట్. సి. తుప్పు తెగులు. డి. పైవన్నీ. ఆన్సర్ బి. బ్లాక్ స్పాట్. ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది. దీనివల్ల కాయ నాణ్యత తగ్గి మార్కెట్ ధర పడిపోతుంది. 4. బత్తాయి చెట్ల మొదళ్ల వద్ద నీరు నిల్వ ఉంటే వచ్చే ప్రమాదకరమైన సమస్య ఏమిటి? ఏ. వేరుకుళ్ళు. బి. ఆకు ఎండు తెగులు. సి. చిగురు ఎండు తెగులు. డి. పైవన్నీ. ఆన్సర్ ఏ. వేరుకుళ్ళు. తేమ ఎక్కువగా ఉంటే వేర్లు కుళ్ళిపోయి చెట్టు అకస్మాత్తుగా ఎండిపోతుంది. తోటలో నీరు నిల్వ ఉండకూడదు. 5. పండ్ల రసం పీల్చే రెక్కల పురుగు ఏ సమయంలో కాయలకు నష్టం కలిగిస్తుంది? ఏ. పగటిపూట. బి. రాత్రిపూట. సి. మధ్యాహ్నం. డి. అన్ని సమయాలలో. ఆన్సర్ బి. రాత్రిపూట. ఈ పురుగులు రాత్రి వేళల్లో వచ్చి పండ్ల నుండి రసాన్ని పీల్చుతాయి. ఫలితంగా కాయలు రాలిపోతాయి. మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పారో కింద కామెంట్లో తెలపండి. Subscribe now and press the bell icon. Never miss an update.